46 3 శ్లోకాల యొక్క సారాంశము. మానవుడు అన్ని పరిస్థితులలో భక్తి యోగిగా జీవించే విధానము మనము తెలుసుకుందాము. అన్ని పరిస్థితుల్లో కూడా భక్తి యోగిగా మనం ఎలా జీవించగలుగుతాము, జీవించే విధానం. 44 పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే హి అవశో అపి సహ జిజ్ఞాసురపి యోగస్య శబ్ద బ్రహ్మాతి వర్తతే. 45వ శ్లోకం. ప్రయత్నాద్యతమానస్తు యోగి సంశుద్ధి కిల్బిషః అనేక జన్మ సంసిద్ధస్తతో యాతి పరాం గతిం. 46వ శ్లోకం. తపస్విభ్యో అధికో యోగి జ్ఞానిభ్యో అపి మతో అధికః కర్మిభ్యశ్చాధికో యోగి తస్మాద్ యోగి భవార్జున. తాత్పర్యం భాష్యం శ్రీల ప్రభుపాదుల వారు రచించారు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే మతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవీం గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాద్ పాశ్చాత్య దేశనాథ్. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. భగవద్గీత కి జయ, శ్రీల ప్రభుపాద్ కి జయ, శ్రీల గురుదేవ్ కి జయ. సో మనము ముఖ్యంగా ఈ భక్తి పథంలో మనము ప్రయాణిస్తా ఉన్నాము. సో మన జీవన ప్రయాణంలో ఎన్నో ఒడిదొడుకులు వస్తూ ఉంటాయి. సో ఎన్నో క్లిష్ట పరిస్థితులు వస్తాయి, దుఃఖాలు, బాధలు, కష్టాలు. సో చాలా భరింపరానటువంటి దుఃఖాలు రావచ్చు. సో ఇక్కడ మనకి ఏం చెప్తున్న భగవంతుడు స్పెషల్ గా 46వ శ్లోకంలో అన్ని పరిస్థితుల యందు కూడా నీవు భక్తి యోగ జీవితాన్ని, భక్తి యోగిగా జీవించాలంటే దానికి మనం ఏ విధంగా మన జీవన విధానాన్ని మరల్చుకోవాలి, ప్లస్ ప్రజెంట్ ఇప్పుడు మనకి ఏదైతే భగవంతుడు జీవితాన్ని ప్రసాదించాడో దానికి కారణం కూడా మనం తెలుసుకున్నాం. ప్రజెంట్ మనం ఏదైతే భక్తి యోగాన్ని మనం చేస్తున్నామో దానికి కారణం, దీన్ని ఇలానే కంటిన్యూ చేస్తే నెక్స్ట్ లైఫ్ లో ఎటువంటి మనకు ప్రయోజనం ఉంటుంది. ప్రజెంట్ లైఫ్ లో మనం అందరం భక్తి యోగం చేస్తా ఉన్నాం. సో ఒక్కొక్కరు ఎక్కువ తక్కువ పర్సెంటేజ్ డిఫరెంట్ ఉండొచ్చు. ఆ ఎక్కువ తక్కువకు కారణము ఫ్యూచర్ లో ఎక్కువ తక్కువ దానికి మనం చూద్దాం. లైక్ ఎగ్జాంపుల్, మన పిల్లలు కూడా బీటెక్ ఫస్ట్ ఇయర్ లో జాయిన్ అవుతాయి. ఫస్ట్ సెమ్ లో లాస్ట్ అయిపోయే వరకు 8 సెమ్లు ఉంటాయి. సో ఫస్ట్ సెకండ్ కొంచెం ఫస్ట్ ఇయర్ లో కాబట్టి మార్క్స్ అటు ఇటు వచ్చిన ఇంకా 6 సెమిస్టర్స్. 6 సెమిస్టర్స్ లో నిజంగా దీని వల్ల అరే నేను తక్కువ వచ్చినాయి, ఫెయిల్ అయినా అనుకుంటే మిగతాది జ్ఞానోదయం కలిగి డిపెండ్స్. ఎప్పుడు సపోజ్ కొందరు ఫస్ట్ సెకండ్ లో చాలా టాప్ రావచ్చు, థర్డ్ ఫోర్త్ నుంచి మొత్తం డౌన్ అయ్యి 8th సెమ్ కల్లా అన్ని సబ్జెక్ట్ ఫెయిల్ ఉంటే దేర్ ఇస్ నో యూస్. కాబట్టి ఇక్కడ టాప్ కాలేజీలో సీట్ వచ్చింది మనకు ర్యాంక్ బట్టి, కారణము ఆ టాప్ కాలేజీలో ఐఐటిలో కానీ టాప్ కాలేజ్ రావడానికి మనకు దానికి ఎలిజిబిలిటీ టెస్ట్ లో మంచి ర్యాంక్ వచ్చింది, సీట్ వచ్చింది. అంతటితో సరిపోతుందా? ఆ ర్యాంక్ తో సీట్ వచ్చింది, నెక్స్ట్ మనం ఏం చేయాలా? ఆ 4 సంవత్సరాలు చాలా కష్టపడి తపస్సులాగా బాగా కష్టపడి చదువుకొని వండర్ఫుల్ రిజల్ట్ వస్తే నెక్స్ట్ లైఫ్ అంతా సుఖపడగలుగుతాము. 4 సంవత్సరాల 12 సంవత్సరాల కష్టార్జితము, 4 సంవత్సరాలకు అద్భుతమైనటువంటి మనకు క్యాంపస్ గాని, అద్భుతమైనటువంటి లైఫ్ సెటిల్మెంట్ కు ముందు ఒక 4 ఇయర్స్ భగవంతుడు అవకాశం ఇస్తాడు. సో 12 సంవత్సరాల కష్టార్జితం 4 సంవత్సరాల్లో మనం తెలుసుకోవాలి. మంచి సీట్ వస్తుంది, అంతటితో స్థిరపడిపోతే లాభం ఉండదు. ఆ 4 సంవత్సరాల్లో మనం చాలా టాప్ ర్యాంక్ లో సంపాదిస్తే మేబీ నెక్స్ట్ లైఫ్ చాలా బాగుండొచ్చు. 40 ఇయర్స్, 4 ఇయర్స్ హార్డ్ వర్క్, 40 ఇయర్స్ హ్యాపీనెస్. అదే విధంగా ఒకే ఒక్క మానవ జన్మ మేబీ 100 ఇయర్స్
100 ఇయర్స్ కూడా ఎవరు యాక్టివ్‌గా ఉండలేరు. 60 సంవత్సరాలైతే యాక్టివ్‌గా ఉంటారు గ్యారంటీ. లేదా మాక్సిమం 70 సంవత్సరాలు యాక్టివ్ లైఫ్. 70 ఇయర్స్‌లో మనం చేస్తుంది పక్కాగా ఏంటి? స్టార్టింగ్ 10, 15 ఇయర్స్ అయితే అలానే ఆ! బాల్యంలో గడిచిపోతుంది. సో, మిగతా ఎడ్యుకేషన్ కొరకు ఇంకొక అప్ టు 20, 25 ఇయర్స్ వరకు ఎడ్యుకేషన్ కొరకు గడిచిపోయింది. మరి మనం బ్రహ్మచారి లైఫ్‌లో చేశామా లేదా తెలియదు. సో, ఇప్పుడన్నా మనం కళ్ళు తెరిసి ఏమైతే మిగతా రెస్ట్ ఆఫ్ ద లైఫ్ ఉందో, ఖచ్చితంగా మన పిల్లల్ని 4 సంవత్సరాలు కష్టపడు, 5 ఏళ్ళు కష్టపడు అని ఎలా అంటున్నామో, మనం గూడా ఈ ఒకే ఒక్క జన్మ ఈ అన్ని పరిస్థితుల్లో ఏమన్నా రాని, ఎంత దుర్భరమైన పరిస్థితి రాని భయపడకండి. కానీ మనం చేయవలసింది మన ప్రయాణం ఏదైతుందో భక్తి యోగ పథం ఉందో దాని నుంచి పతనం అవ్వకుండా జాగ్రత్త పడండి. ఈ లైఫ్ ఇప్పుడు మనం భక్తి చేస్తున్నామంటే దానికి కారణం 44వ శ్లోకంలో చెప్తున్నారు. అంటే ఎవరికైతే ఐఐటీ గాని, మెడిసిన్ అయితే టాప్ కాలేజ్‌లో సీట్ రావడానికి కారణం మనందరికి తెలుసు మంచి ర్యాంక్ వచ్చింది కాబట్టి. మనం గూడా ఇప్పుడు భక్తి యోగం చేయడానికి మనం మంచి ర్యాంక్ సంపాదించాం. లాస్ట్ లైఫ్‌లో. అదే ఇక్కడ చూద్దాం. పూర్వ అభ్యాసం చే పొందిన దివ్య చైతన్యం కారణంగా అతడు కోరకనే అప్రయత్నంగా యోగ సిద్ధాంతముల వైపు ఆకర్షింపబడింది. ఎలా అయితే ఎలిజిబిలిటీ టెస్ట్‌లో టాప్ ర్యాంకర్‌కు మంచి కాలేజ్‌లో సీట్ వస్తుంది. అలానే మనం లాస్ట్ లైఫ్ ఎలిజిబిలిటీ టెస్ట్‌లో వండర్‌ఫుల్ ఎగ్జామ్ రాసాము. ఏంటది? యం యం వాపి స్మరన్ భావంతే చంతే కలేవరం. సో, మనం లాస్ట్ లైఫ్‌లో భక్తి యోగాన్ని కోరుకొని మనం ఎగ్జామ్ రాసాం గాబట్టి, ఈ లైఫ్‌లో భగవంతుడు మనకు ఎటువంటి చింతలు లేకుండా, ఎస్పెషల్లీ భక్తి మార్గంలో మనకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆ! మనకు ఆహ్, ఆ మార్గ ఆ యొక్క మార్గంలో నడవడానికి అన్ని రకాలుగా భగవంతుడు మనకు వసతులను ఏర్పాటు చేస్తున్నాడు. ఏంటి ఆ వసతులు? భక్తి యోగంలో ప్రయాణం జేయడానికి మనకు భగవంతుడు ఏమన్నా వసతులు ఏర్పాటు చేశాడా? సో, దీంట్లో మనము అప్రయత్నంగా అతడు కోరకనే చూడండి మనము ఈరోజు ఈ స్థితికి మనము జస్ట్ 4 ఇయర్స్ కింద ప్రారంభించాము. చాలా సింగిల్ డిజిట్‌లో ప్రారంభించాము. అందరం గూడా. 10 కంటే తక్కువనే ఉండే నాకు తెలిసి. ఈరోజు ఆ భగవంతుడి కృప వల్ల 3 డిజిట్‌లకు మనము భగవంతుడు మనని ఈ యోగ పథంలో ముందుకు తీసుకెళ్తా ఉన్నాడు. అప్పుడు కేవలం భగవద్గీతతో మనం ప్రారంభించాము. అందరం 7, 8, 5, 6గురం రోజు గీత ఏదో అట్‌లీస్ట్ కరోనా నడుస్తుంది. సో, భగవద్గీత అన్నా చెప్పుకుందామని రోజు ఈవినింగ్ భగవద్గీత క్లాస్ ఉండేది. వారంకోసారి కాదు కదా! రోజు స్టార్ట్ చేశాము. దాని పట్ల ఆకర్షితులమయ్యాము. దాంతో ఆ భగవంతుడు మన యొక్క శ్రద్ధను చూసి చూడండి దీన్ని శ్రద్ధగా వినండి. శ్రద్ధను చూసి భాగవతాన్ని ఇంట్రొడ్యూస్ చేశాడు. సో, గీత, భాగవతం ఈ రెండిటి యొక్క కృప అంటే మనం ఇంకా శ్రద్ధ ముందుకు వెళ్ళడం వల్ల భగవంతుడు మనకు మంగళార్తిని మనకు ప్రసాదించాడు. మంగళార్తి వైపు మనం ఆకర్షితులమయ్యాము. దాని తర్వాత మంగళార్తితో పాటు భగవంతుడు హరినామ జపాయజ్ఞాన్ని ప్రారంభించాడు. అంతేకాకుండా మనం అదే కరోనాలో జూలన్ యాత్ర ఫెస్టివల్ ఎవరింట్లో వాళ్ళు. సో, ఇక్కడ రాధారమణ్ యొక్క జూలన్ యాత్ర చాలా అద్భుతంగా జరిగింది. సో, కన్నుల పండగగా మనం చేయడం జరిగింది. అంటే ఒక్కొక్క దాని పట్ల చాలా ఆకర్షితులమయ్యాము. తర్వాత ఒక జన్మాష్టమి మేబీ ఆన్‌లైన్‌లోనే చేసాం మనం. ఆ! సో, ఆ ఇయర్ కరోనాలో మొత్తం అన్నీ గూడా ఆన్‌లైన్‌లో జన్మాష్టమి అందరూ ఎవరింట్లో వాళ్ళు కూర్చోండి కన్నుల పండగగా జరుపుకోవడం జరిగింది. సో, ఒక్కొక్కటి మనం ఇలా చూస్తా ఉంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తా ఉంది. మనం అప్పుడు 10 నిమిషాలు కేటాయించలేని వాళ్ళము. వీక్లీ ఒక్కసారి ఒక గంట, 2 గంటలు టెంపుల్‌కి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు భగవంతుడు మన సమయాన్ని అంటే కాల రూపంలో కాలస్మి అంటాడు భగవంతుడు. ఆ కాలాన్ని భగవంతుడు మనకిచ్చినటువంటి కాలరూపి ధనాన్ని ఆయనకు తెలియకుండానే ఆ భగవత్ సేవలో ఎలా నియుక్తం చేస్తాడో అది ఆ భగవత్ సేవ కొరకు మనము ఆకర్షితులమవ్వటము. దిస్ ఈజ్ అది మనకు తెలియకుండానే. ఇప్పుడు కొంతమంది తెలియకుండానే పొద్దున్న లేస్తున్నారు, మంగళారతి చేస్తున్నారు, నామం చేస్తున్నారు. చాలా మంది ఫీడ్‌బ్యాక్ సో, ఈ సాధన చార్ట్ పెట్టిన వల్ల పొద్దున్నే జపం చేయటము, ప్రభుజీ పొద్దున కంప్లీట్ అయిపోతుంది. అప్రయత్నంగా మనం దాని గురించి ఏం ఫోర్స్ చేయట్లేదు.
సో ఎంత అద్భుతంగా ఇది భగవంతుడి యొక్క విశేష కృప. లాస్ట్ లైఫ్ లో మనం చేసినటువంటి సాధనకు భగవత్ కృప యాడ్ అవ్వడం అంటే ఇది అన్నమాట. తర్వాత జిజ్ఞాసమైన అట్టి యోగి, ఎవరికైతే భగవంతుడి పట్ల, భగవత్ శాస్త్రం పట్ల, భగవత్ సేవ పట్ల ఆకర్షితులం అవుతామో వాళ్ళకి ఇంకా వేరే శాస్త్ర కర్మ సిద్ధాంతాల పట్ల, విధి విధానాల పట్ల ఆకర్షణ ఉండదు. అతీతుడై ఉంటాడు. ఇంకా వేరే విధి విధానాలు కూడా చాలా ఉంటాయి, నియమాలు. అవిటి నుంచి స్లోగా డీవియేట్ అయిపోయి కృష్ణ చైతన్యంలో నెలకొని ఉంటారు. భాష్యం. పురోగతి చెందిన యోగులు శాస్త్రములందు తెలుపబడిన కర్మల పట్ల అంతగా ఆకర్షింపబడరు. కానీ వారు అత్యున్నత యోగమైన సంపూర్ణ కృష్ణ చైతన్యమునకు తమను ఉద్ధరింపజేసేది యోగ సిద్ధాంతములచే సహజంగానే ఆకర్షింపబడతారు. సో ఆకర్షణ అంటే కృష్ణ అనే పేరుకే మీనింగ్ సర్వాకర్షణ. సో కృష్ణ అనే ఆ 2 అక్షరాల యొక్క గొప్పతనం ఆకర్షణ. సో కాబట్టి ఎవరైతే కృష్ణ అంటారో వాళ్ళు బై డిఫాల్ట్ ఆకర్షితులు అవ్వటమే. ఆకర్షణ కాకుండా ఉండలేరు. సో కాబట్టి అటువంటి కృష్ణుడికి ఎవరైతే ఆకర్షితులు అవుతారో ఇంకా వాళ్ళు వేరే వేదాలలో, శాస్త్రాల్లో వేరే విధి విధానాలు, కర్మకాండకు సంబంధించి ఎన్నో విధి విధానాలు ఉన్నాయి. దాని పట్ల ఇంకా ఆకర్షితులు అవ్వరు. శ్రీమద్ భాగవతం 3.33.7 నందు ఉత్తమ యోగులు అట్లు వైదిక కర్మల పట్ల చూపు నిర్లక్ష్యం గురించి ఈ విధంగా వివరింపబడింది. అహోబత శపచోతో గరీయాన్యత్ జిహ్వాగ్రే వర్తతే నామ తుభ్యం తే పుస్తపస్తే జుహుబుహు సన్నురార్య బ్రహ్మాణుచరాన్ బ్రహ్మాణుచర్నామ గృణంతి ఏతే. ఏ ప్రభు, నీ పవిత్ర నామములను కీర్తించువారు. మనందరం కూడా భగవంతుడి యొక్క నామాన్ని జపిస్తున్నాం, కీర్తిస్తున్నాం. మన వాల్యూ మనకు తెలియదు. ఎవరైతే ఎవరి నాలుక మీద భగవంతుడి యొక్క నామరూప భగవంతుడు డ్యాన్స్ చేస్తున్నాడో సేమ్ భగవంతుడు కాళియ బృందావనంలో యమునా నదిలో కాళియ మీద డ్యాన్స్ చేస్తా ఉంటాడు. ఎందుకు? ఆ కాళియ సర్పము బృందావన వాసులను చాలా హింసిస్తుంది, చాలా బాధ పెడుతుంది, ఎన్నో జీవుల్ని సంహరిస్తుంది. సో ఎన్నో జీవులు ఆ పైనుంచి వెళ్ళాలన్నా కూడా ఆ విషానికి యమునలో పడిపోయేవట. ఆ దగ్గరలో ఎప్పుడన్నా కాళీ ఆ కోపంతో ఇలా విషం కక్కితే అక్కడ ఈవెన్ గడ్డి కూడా మాడిపోయేదంట. అంటే అన్న బృందావనంలో ఆ ఒక్క జీవి కూడా బాధపడాల్సిన పరిస్థితి ఉండదు. అటువంటిది కాళీ ఇంత బాధ పెడుతుంది చెప్పేసి భగవంతుడు ఆ కాళీని అక్కడి నుంచి తరిమి కొట్టడానికి కొరకు కాళీయ ఆ యమునలో దూకి కాళీయ మీద నృత్యం చేస్తూ ఉంటాడు. అప్పటికి కూడా కాళీయ కూడా భగవంతుని సంహరించడానికి విషాన్ని గుప్తా ఉంటుంది. విషానికే మూలాధారం భగవంతుడు. ఈ సృష్టిలో ప్రతిది కూడా భగవంతుడి యొక్క ఆ, నుంచే వెలువడ్డది. సో అటువంటి విషయం భగవంతుడు ఏం చేయగలుగుతుంది? ఏమీ చేయలేదు భగవంతుని. సో కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవచ్చు కాళీయ యొక్క అహంకారాన్ని, కాళీ యొక్క మదాన్ని భగవంతుడు ఎలా దొక్కుతాడో సేమ్ ఆ భగవంతుడి యొక్క నామము మన నాలుక మీద డ్యాన్స్ చేసినట్టయితే మన యొక్క పేరు, ప్రతిష్ట, మంచి చెడుకు ముఖ్యంగా మన నాలుకనే కారణం. ఇదే నాలుక ఇతరులతో ఫ్రెండ్షిప్ చేస్తుంది. ఇదే నాలుక ఇతరులతో శత్రుత్వం పెరుగుతుంది. కరెక్టేనా? నాలుకనేనా మనకు ఇతరులతో స్నేహాన్ని, తర్వాత శత్రుత్వాన్ని పెంచేది? ఒకరిని పొగిడామనుకోండి ఫ్రెండ్ అవుతారు. ఒకరిని కించపరిచాము, ఒకరిని అవమానపరిచాము, ఒకరిని ముందు అనొచ్చు, చాటుకనొచ్చు. ఇప్పుడు ఏమవుతుంది? వెనకకు పలానోళ్ళ గురించి చెడుగా మాట్లాడుతూ ఉంటే ఏమవుతుంది? సో వాళ్ళకి తెలుస్తుంది. అప్పుడు వీళ్ళ పట్ల వాళ్ళు కేర్ఫుల్ గా ఉంటారు, దూరం పెడతారు వాళ్ళని. దానికి కారణం నాలుక. కాబట్టి ఎవరైతే భగవంతుడి యొక్క పవిత్ర నామాన్ని జపిస్తా ఉంటారో, కాబట్టి ఈ నాలుకని మనకు పొద్దున కూడా చెప్పడం జరిగింది. దయచేసి మీరందరు ఇప్పటికన్నా అలా ఈ నాలుకను చెడు అంటే మనకు ఈ నాలుక ఇచ్చింది భగవంతుని నామాన్ని జపించడానికి. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను.
మన ఇంట్లో ఈ రోజు రేపు బెల్ అంటే టింగ్ అని బెల్ వచ్చేది కాదు. కొన్నిసార్లు నామముతో కూడుకున్న బెల్స్ ఉన్నాయి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే నామం కూడా పలుకుతుంది. మన మొబైల్లో కూడా రింగ్ రాకుండా భగవంతుడి నామం వస్తుంది. మనం వేరే వాళ్ళకి డైల్ చేస్తే వాళ్ళకి నామం వినబడుతుంది. వాళ్ళు మనకు డైల్ చేస్తే నామము వినబడుతుంది. మరి ఈ బెల్ ప్రాణం లేని బెల్ బటన్ ప్రెస్ చేస్తే దాని లోపల వాయిస్ రికార్డింగ్ పెట్టేసి ప్రెస్ చేసినప్పుడల్లా కేవలం చూడండి ఆ బెల్ లోపల ఏవైతే 2, 3 సార్లు ప్రెస్ చేస్తే ట్యూన్ చేంజ్ అవుతుంది. ఆ నామాన్ని ఫీడ్ చేస్తే నామం పలుకుతుంది. మరి ఇన్ని సార్ల ఎన్నో జన్మ లాస్ట్ లైఫ్ లో కూడా మనము కృష్ణ భక్తులం కాబట్టే ఈ లైఫ్ లో కృష్ణ కథామృతం వినగలుగుతున్నాము, కృష్ణ నామం జపం చేస్తున్నాం. మరి ఇంత తెలుసుకొని ఈ నాలుకతో నేను పలుకవలసింది భగవంతుడి యొక్క నామము, పలుకవలసింది భగవంతుడి యొక్క కథామృతము, వినవలసింది భగవంతుడి యొక్క నామము, వినవలసింది భగవత్ కథామృతము. ఈ నాలుక 2 పనులు చేస్తుంది. నేను ఈ నాలుకతో రుచి చూడవలసింది కేవలము భగవత్ ప్రసాదము అని ఎందుకు ఫిక్స్ అవ్వలేకపోతున్నామండి? ఒకసారి అలా ఫిక్స్ అయ్యి చూడండి. కేవలం అట్లీస్ట్ ఈ రోజు నుంచన్నా రేపు ఏకాదశి ఈ 3.5 months ఈ చాతుర్మాస్యము ఈ మన ఇంద్రియాలకు పొద్దున ఆల్రెడీ చెప్పాను. అదొక్కసారి కావాలంటే గ్రూప్ లో పెట్టండి ప్రభుజీ. మన ఇంద్రియాలు చేయవలసింది సవై మన కృష్ణ పదార దాని యొక్క మీనింగ్ ఆ పాయింట్స్ పెట్టండి. కేవలం ఈ 4 నెలలు 3.5 నెలలు ఆ పని చెయ్యండి. మీ ఇంట్లో, మీ మనసులో, మీ శారీరకంగా తప్పకుండా సపోజ్ బిజినెస్ వాళ్ళైతే బిజినెస్ లో తప్పకుండా చేంజ్ వస్తుంది. మీ మానసిక స్థితి, శారీరక స్థితి 100% మార్పు కలుగుతుంది. దయచేసి ఆ మార్పు తెచ్చుకోండి. నెక్స్ట్ ఏమంటారంటే, నీవు నామమును కీర్తించు వారు శునక మాంసమును తిను చండాలుల కుటుంబంలో జన్మించినను. అంటే ప్రభుజీ శునక మాంసం తినే చండాలుల కుటుంబంలో ఎందుకు జన్మిస్తారు అంటే, లాస్ట్ లైఫ్ లో మనం భగవంతుడి సేవ చేశాము, కానీ మన సంగత్వం ఎలా ఉండే అంటే ఇలా మాంసాహారము తినే వాళ్ళ యొక్క సాంగత్యం ఉండే. కాబట్టి ఆ సాంగత్యంలో కర్మలు చేశాం, ఆ కర్మ ఫలాలను అనుభవించడానికి. అటువంటి ఫ్యామిలీలో జన్మించినా కూడా పర్వాలేదు, కానీ ఆధ్యాత్మిక జీవితం నుండి గొప్ప పురోగతిని సాధించినట్టు వారే. అటువంటి దానిలో జన్మించినా కూడా నామం చేస్తున్నారు అనుకొని ఆధ్యాత్మికంగా ఎంతో పురోగతి సాధించినట్టు వాళ్ళు అని చెప్తారు. అట్లు కీర్తించు భక్తులు నిశ్చయముగా అన్ని రకములైన తపస్సులను యజ్ఞములను ఆచరించినట్టు వారే. చూడండి, కేవలము హరినామము, హరి కీర్తన, హరి గుణగణాలను ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఎంత గొప్ప భగవంతుడు సుకృతి కల్పిస్తున్నాడు. చూడండి, కాళీయ కూడా చేసింది అపరాధమే, కానీ దానికి అంతకుముందు లైఫ్ ఎంతో పుణ్య సుకృతి చేసి ఉంటుంది. భగవంతుడి పాదధూళి దొరకదు, అటువంటి సాక్షాత్ భగవంతుడి యొక్క స్వయం పాదాలతో పాద పద్మాలతో డ్యాన్స్ చేస్తున్నాడంటే అర్థం చేసుకోండి అది ఎంత పుణ్యము చేసుకుని ఉంటుంది. కాబట్టి మనం కూడా సేమ్ భగవంతుడి యొక్క నామానికి నామిని అభిన్నం, తేడా లేదు. కాబట్టి ప్రేమతో నామం జపం చేసేప్పుడు ఆహాహా కాళీయ ఎంత అదృష్టం, నేను కూడా ఎంత అదృష్టవంతుని, ఎంత అదృష్టవంతురాల్ని. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. నామం చేస్తున్నప్పుడు అటువంటి ఆనందంలో మీరు నామం చేయండి. కానీ హరే కృష్ణ హరే రామ ఇలా చేయండి, ప్రేమతో నామం చేయండి. ఒక్క రౌండ్ చేసిన చూడండి మీ యొక్క కాన్షియస్ ఎంత ఆనందంలో మునిగి తేలుతారో చూడండి మీరు. కాబట్టి ఇక్కడ ఆధ్యాత్మిక నందు గొప్ప పురోగతిని సాధించిన వారే అట్లు కీర్తించు భక్తులు నిశ్చయముగా అన్ని రకములైన తపస్సులను యజ్ఞములను, మీరు ఇంకా వేరే తపస్సులు యజ్ఞాలు చేయాల్సిన అవసరం లేదు. ఈ యొక్క హరినామ జపాయంగాన్ని చేయండి ప్రేమతో. నెక్స్ట్, అన్ని పుణ్య తీర్థములలోనూ స్నానం ఆచరించినట్టు వారే. చూడండి ఎంత గొప్ప సెక్రెట్. ఎందుకు అలా చెప్తున్నానంటే, భగవంతుడు ఎక్కడుంటే అక్కడ పుణ్య తీర్థాలన్నీ కూడా భగవత్ పాద పద్మముల దగ్గర ఉంటాయి. గంగ ఎక్కడి నుంచి వచ్చిందండి? భగవంతుడి యొక్క పాద పద్మాల నుంచి.
సో, కాబట్టి భగవంతుడు ఎక్కడుంటే అక్కడ అన్ని తీర్థ స్థలాలుంటాయి, తీర్థాలుంటాయి. మరి భగవంతుడి నామానికి భగవంతుడు తేడా లేనప్పుడు, మన నాలుక మన నోట్లో భగవంతుడి నామం పలుకుతున్నాము, చెవుల ద్వారా వింటున్నామంటే, ఇక్కడ అన్ని తీర్థాలు వచ్చి నివాసం ఉంటాయి. ఆ తీర్థాలు ఇక్కడ మన యొక్క కర్ణరంధ్రముల ద్వారా మన శరీరంలోకి వెళ్ళిపోతాయి. చనిపోయేటప్పుడు తులసి ఏదో గంగా జలం పోస్తారు. అప్పుడు ఆయన తాగుతాడో లేదో తెలీదు పాపం. ఏం పోస్తున్నారో కూడా తెలియదు. కాబట్టి దయచేసి మంచిగా కాన్షియస్‌లో ఉన్నప్పుడు ఆ భగవంతుడి యొక్క గీత గంగ అనే గంగలో రోజు ఒకసారి స్నానమాచరించండి. మీ జన్మ జన్మల యొక్క మాలిన్యం తొలగిపోతుంది. మలినేమోచన పుంసాం జలస్నానం దినే దినే సకృద్గీతామృత స్థానం సంసార మలనాశనం. సంసారంలో అన్ని మలాలు తొలగిపోతాయి. సకల శాస్త్ర గ్రంథముల అధ్యయనం చేసినట్టు వారే అగుదురు. దీనికి హరిదాస్ ఠాకూర్ ఎగ్జాంపుల్ చెప్తున్నారు. హరిదాస్ ఠాకూర్‌ని శ్రీ చైతన్య మహాప్రభు తన ముఖ్య శిష్యుల్లో ఒకనిగా గ్రహించుడు అన్నది దీనికి సుప్రసిద్ధమైన ఉదాహరణగా చెప్పబడింది. హరిదాస్ ఠాకూర్ మహమ్మదీయ కుటుంబంలో జన్మించినను శ్రీ చైతన్య మహాప్రభు అతనిని నామాచార్య స్థానమునకు ఉద్ధరించిరి. చూసారా? భగవంతుడు చైతన్య మహాప్రభు స్వయం భగవంతుడు. ఆ చైతన్య మహాప్రభే గోలోకంలో నిత్యము నిరంతరము భక్తులందరూ శుద్ధ భక్తులు భగవంతుడి నామాన్ని ప్రేమామృతంతో ఆస్వాదిస్తా ఉంటారు. అటువంటి గోలోక ప్రేమ ధనాన్ని భూలోకంకు తీసుకొస్తే పుట్టింది మహమ్మదీయ మతంలో అయినా ఆయన ఆ అంటే హరినామానికి మతంతో సంబంధం లేదండి. హరినామానికి పశువులు, పక్షులు, ఈవెన్ రాళ్ళు కూడా కరిగిపోతాయి. అంత గొప్పది హరినామము. కాబట్టి హరినామాన్ని ఆ విధంగా ప్రేమతో అమృతాన్ని ఆస్వాదించండి. హరినామం ఏదో మంత్రం కాదండి. హరినామ అమృతం అంట. అర్థమైందా? అమృతం గురించి వేల సంవత్సరాలు వాళ్ళు కష్టపడి సముద్రం మథనం చేస్తే, మనం ఏమీ కష్టపడకుండా అమృతాన్ని భగవంతుడు చైతన్య మహాప్రభు రూపంలో వచ్చి మనకిచ్చాడు. కాబట్టి మన ఇంట్లో ఏదో ఫెస్టివల్ జరిగితే అందరం మంచి మంచి పిండి వంటలు అవి తీసుకుంటా ఉంటాం. మన పిల్లలకు ఎక్కువ పెడతా ఉంటాం. సో, పిల్లలకు కూడా అర్థం చెప్పియండి. ఒక్క మాల లేకుంటే ఒక రోజు పూజ చేసి ఒక 5 సార్ల, 10 సార్ల, 9 అట్లీస్ట్ లెట్ దెమ్ స్టార్ట్. అర్థమైందా? అలా స్టార్ట్ చేయించండి. ప్రసాదం తీసుకునేటప్పుడు హరినామం చెప్పండి. వెన్ ఎవర్ ద పాసిబిలిటీ ఇస్ దేర్ హరినామ అమృతాన్ని ఇయాల రేపు చాలా మంది వేడి నీళ్ళు తాగడం అలవాటు చేసుకుంటారు. టంబ్లర్‌లో తీసుకొని మంచిగా వేడి నీళ్ళు. అలా ఎప్పుడు వీలైనప్పుడు హరినామ అమృతాన్ని ఆస్వాదించండి. నుంచే భగవంతుడు ఏ మతము, ఏ కులం కాకుండా హరిదాస్ ఠాకూర్‌ని నామాచార్య చేసేసారు. ఎందుకు? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అనే ఈ మహామంత్రాన్ని ప్రతి దినము 3,00,000 సార్లు శ్రద్ధగా జపించుటయే ఆ నామాచార్య పదవికి అర్హుడయ్యాడు. చైతన్య మహాప్రభు ఆ బిరుదునిచ్చాడు. అతడు నిరంతరము భగవానుని పవిత్ర నామమును జపము చేయుట చేత పూర్వజన్మమున శబ్ద బ్రహ్మమని పిలువబడు ప్రసిద్ధమైన వేదమునందలి కర్మ విధానములన్నింటినీ పూర్తి చేసినట్లుగా అవగతము అగుచున్నది. కనుకనే పవిత్రులు కానిదే ఎవరును కృష్ణ చైతన్య సిద్ధాంతములను అవలంబించుట గాని భగవానుని పవిత్ర నామమైన హరే కృష్ణ మహామంత్ర జప కీర్తనలు నెలకొండ గాని సంభవించదు. దయచేసి ఇది చాలా చాలా విలువైన పాయింట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అని పెట్టుకోండి. ఈ రోజు మనము భగవంతుడి యొక్క భక్తి యోగ మార్గంలో ప్రయాణిస్తున్నాము. జీవిత ప్రయాణం సాగుతుందంటే ఇది మనం ఎన్నో జన్మల తపస్సు యొక్క ఫలముగా గుర్తించండి. ఈజీ తీసుకోకండి. ఈజీ తీసుకుంటే మళ్ళీ మనకు మాయ అటాక్ చేసి మనని పక్కదో పట్టిస్తా ఉంటది. మాయ అంటే ఏంటి ప్రభుజీ? ఏదైనా గాలిలో సుడిగాలిలో వస్తుందా మాయ? మేబీ మన ఫ్రెండ్స్ రూపంలో రావచ్చు, మన చుట్టాల రూపంలో రావచ్చు, బంధువుల రూపంలో రావచ్చు, ఎవరి రూపంలో రావచ్చు. అట్లని వాళ్ళతోని ఫైట్ చేయకండి. భార్యాభర్తల రూపంలో రావచ్చు, పిల్లల రూపంలో రావచ్చు. వాళ్ళ పాదాలకు ప్రణామం చేసి, అయ్యా నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తే, నిజంగా నువ్వు నాకేమైనా మేలు చేయాలనుకుంటే, నిజంగా నువ్వు నా శ్రేయోభిలాషివైతే, నిజంగా నువ్వు నా బంధువువైతే, మిత్రుడివైతే, భార్య భర్త నువ్వు నిజంగా నా భర్తవైతే, భర్త భార్య నువ్వు నిజంగా నా భార్యవైతే, దయచేసి
నా నామానికి ఆ! అడ్డంకులు అంటే నా నామం నుంచి నన్ను తప్పించకు. నా కృష్ణ భక్తి నుంచి తప్పించకు. నువ్వేది కావాలంటే అది నా జీవితం సాక్రిఫైస్ చేస్తా. కానీ నేను నిన్ను ఏమీ కోరట్లేదు. నా నామాన్ని చేసుకోనివ్వు. నా భక్తిని చేసుకోనివ్వు. కథామృత వినయ దానివల్ల నేను నీకు బాండ్ మీద ఎటువంటి హాని నీకు కలగనివ్వను. నీకేది కావాలంటే అది చేసి పెడతాను. కానీ నా యొక్క మార్గంలో మాత్రం స్పీడ్ బ్రేక్‌గా తయారవ్వకండి. ముళ్ళ బాటలాగా చేయకండి అని వేడుకోండి. ఎవరైతే ప్రతి ఒక్కరిని అదే విధంగా మనల్ని ద్వేషించిన ఎవరిని ఏమన్నాడండి. నా ప్రయాణంలో బాధకాలు మాత్రం క్రియేట్ చేసుకోకండి. రిలేషన్‌లో ఎవ్వరితో కూడా వైరం పెట్టుకుంటే మన మనస్సులో అది కొంత టైం తీస్తుంది. వాళ్ళ గురించి మాట్లాడాల్సొస్తుంది. కొన్నిసార్లు ఏదో ఫైట్ చేస్తాము. కాంప్రమైజ్ కొరకు ఒక రోజు, 2 రోజులు, 3 రోజులు, 10 రోజులు వేస్ట్. ఏమండి క్లాస్‌కి రావట్లేదంటే, ఏం చేస్తాం ప్రభుజీ ఒక సమస్యొచ్చింది. అది సమస్యనే కాదు. ఈరోజు మా ప్రభుజీకి మా ఆఫీస్‌లో కూర్చున్నప్పుడు ఏదో ఒక చర్చలో ఒక డిస్కషన్ వచ్చిందనుకోండి. ఏదో చెప్పాను నేను. ఏం డిస్కషన్ వచ్చింది ప్రభుజీ? ఏదో జస్ట్ ఒక 5 నిమిషాలు. అంటే భక్తుల సంఘంలో మాట్లాడుతూ ఉంటే అనుకోకుండా కొన్ని సొల్యూషన్స్ లేకుంటే ఏదో విషయము చర్చకొస్తా ఉంటుంది. మరి ప్రభుజీకి గుర్తుందో లేదో తెలీదు. నేను గూడా మరి అది ఏం చర్చకొచ్చేసాం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. సో, కాబట్టి కృష్ణ చైతన్య సిద్ధాంతాలు అంటే మనం పాటిస్తున్నాం. సిద్ధాంతాలంటే కృష్ణ చైతన్యంలో మనం పాటిస్తున్న విధి విధానాలు. భగవద్గీత శ్రవణం, కీర్తనం, భాగవత్ శ్రవణం, కీర్తనం, భగవంతుని నామం చేయటము, భగవంతుని కీర్తన చేయడము, భగవత్ ప్రసాదం తీసుకోవటము, భగవంతుడికి అలంకరణ చేయటము, భగవంతుడి మంగళారతి చేయటము. సో, ఎన్నో భగవంతుడి యొక్క ఫెస్టివల్స్ పాటించడము, భక్తుల యొక్క సత్సంగాలు పాటించడము. ఇవన్నీ గూడా కృష్ణ చైతన్యం యొక్క సిద్ధాంతాలు. తర్వాత భగవంతుడి యొక్క హరినామ కీర్తన చెయ్యాలి అంటే మనము పూర్వజన్మ ఎంతో ఫలాన్ని మనం అనుభవిస్తున్నాము. నెక్స్ట్ సమస్త కల్మషం నుండి శుద్ధి పడిన యోగి మరింత అధిక పురోగతి కొరకు శ్రద్ధతో యత్నించినప్పుడు బహుజన్మల అభ్యాసముల పిదప పరిపూర్ణత్వమును పొంది అంత్యమున పరమ గతిని పొందును. బహుజన్మల పిదప అంటున్నాడు. ఈ బహుజన్మల పిదప అనేది భగవద్గీతలో ఎక్కడొచ్చింది? జ్ఞానవంతుడు అయిన వాడు మనం గూడా ఈ లైఫ్‌లో ఈ కాస్త జ్ఞానం పట్ల మనకు శ్రద్ధ, ఆసక్తి, ఉత్సాహం ఉంది అంటే, మనం లాస్ట్ లైఫ్‌లో ఆల్రెడీ కొంత జ్ఞానాన్ని పొందాం. లేకుంటే దీని పట్ల అంత శ్రద్ధ ఉండదు. అటువంటి జ్ఞానవంతుడు ఎన్నో జన్మలు దీనికంటే ఒక జన్మ గాదు. ప్రీవియస్ ఎన్నో జన్మలైంది. అటువంటి జన్మల పిదప సర్వ కారణములకు కారణం. ఇప్పుడు గూడా మనకు అంత ఫుల్ ఫెయిత్ వచ్చిందా లేదో తెలీదు. సో, ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు జ్ఞానం మనం కొద్ది కొద్దిగా సంపాదించి ఇప్పుడు జ్ఞానం సంపాదిస్తున్నాము. భగవంతుడు మనకు సంపూర్ణ అవకాశం సింగిల్ లైఫ్‌లో కూడా ఇవ్వాడానికి రెడీగా ఉన్నాడు. తీసుకోవడానికి మనం రెడీగా ఉండాలి. తీసుకోవడానికి రెడీగా ఉండాలంటే కేవలం మనం చేయవలసింది హిమాలయాస్‌లో వెళ్లి తపస్సు చేయమనట్లేదు. మనం ఎక్కడున్నామో అక్కడ ఉంటూ గూడా భగవంతుడు ఏదైతే ప్రతిరోజు మనకు చెప్తున్నారో ఆ విషయాలను సీరియస్ తీసుకొని పాటిస్తూ మన ప్రయాణంలో ముందుకు వెళ్తా ఉండాలి. నెక్స్ట్ ఏమంటున్నారు? ప్రత్యేకంగా పవిత్రము లేక సంపన్నమైనట్టి ఇదేనా? హ్మ్. సంపన్నమైనటి లేక ధార్మిక కుటుంబంలో జన్మించిన వ్యక్తి యోగాభ్యాసం కొరకై తనకు అనుకూల పరిస్థితులు కలిగినని గుర్తించును. కనుకనే అతడు సంపూర్ణంగా మిగిలిన తన కార్యమును దృఢ నిశ్చయంతో అసంపూర్ణంగా మిగిలిన తన కార్యమును దృఢ నిశ్చయంతో ఆరంభించి సమస్త భౌతిక కాలుష్యముల నుండి సంపూర్ణంగా ప్రక్షాళితుడగును. చివరికి అతడు అట్లు సమస్త కాలుష్యముల నుండి విముక్తుడవ్వగానే పరమ సంసిద్ధిని అనగా కృష్ణ చైతన్యమును పొందును. అట్టి కృష్ణ చైతన్యం అన్నది అన్ని రకముల కాలుష్యముల నుండి విముక్తి పొందిన సంపూర్ణ స్థితి. సో, కృష్ణ చైతన్యం అనేది అన్ని రకాల కాలుష్యాలు
అంటే భౌతిక ప్రపంచంలో ఎన్నో భోగాలను అనుభవించాలనుకుంటారు. నిద్ర అనే భోగము, ఆహారం అనే భోగము, మైథునం అనే భోగము, లేదంటే ఇంకా పదవులు అనుభవించాలనే భోగము, ఎన్నో రకాల డబ్బులు. సో, చాలా సంపాదించాలి. లేకుంటే ఏదో పెద్ద పెద్ద వాళ్ళతో తిరగాలని, కార్లలో తిరగాలని, పెద్ద ప్యాలెస్‌లలో ఉండాలని, ఇటువంటి ఎన్నో రకాలన్నీ ఇవన్నీ భౌతిక ఈ దేహాన్ని చాలా ఉన్నతంగా సుఖపెట్టాలి అనే కోరిక అనేది భౌతిక కాలుష్యం. సో, భగవంతుడు ఇక్కడ ఏమంటాడంటే, వీటన్నిటి నుంచి కూడా మనం బయటపడడానికి భగవంతుడు ఉన్నతమైనటువంటి మనకు అవకాశం, చాలా గొప్ప అవకాశము మనకివ్వడం జరిగింది. ఆ అవకాశం ఎన్ని రకాలుగా ఉంది? పవిత్రం లేకుంటే సంపన్నము లేక ధార్మిక కుటుంబంలో మనకు జన్మ దొరకటము. సో, ఓకే. కొంతమందికి లేదు అనుకున్నా, ఇంట్లో ఏం ప్రాబ్లమ్ లేదు. ఇంట్లో ఆబ్జెక్ట్ చేయట్లేదు. ఓకే. చేసినా గూడా హరిదాస్ ఠాకూర్ ముస్లిం ఫ్యామిలీలో ఎంతో ఆబ్జెక్ట్ చేశారు. ప్రహ్లాద్ మహారాజ్‌కు ఎంతో చెయ్యొద్దు అని చంపడానికి గూడా వాళ్ళ నాన్న ప్రయత్నం చేశాడు. కానీ ప్రహ్లాద్ మహారాజ్ మానలేదు. అది గూడా హంబుల్‌గా ఫైట్ చేయలేదు. మనం గూడా భక్తి చేస్తూ దయచేసి ఎవ్వరు గూడా ఇంట్లో వాళ్ళతో గాని, హస్బెండ్, వైఫ్, పిల్లలు ఎవ్వరితోను గూడా పోట్లాడుకుంటా భక్తి చేయకూడదు. హంబుల్ వేలోనే మనం ఉంటూ ప్రహ్లాదుడిని, తర్వాత హరిదాస్ ఠాకూర్‌ని, చైతన్య మహాప్రభుని, సో, ఆచార్యులని అనుసరిస్తూ మనము భక్తి చేయాలి. సో, దానికి దృఢ నిశ్చయం ఇప్పుడు తెలుసుకోండి ఇప్పుడన్నా. దృఢ సంకల్పం. ఆల్రెడీ చాతుర్మాస్యకు ముందు చెప్పాను. చాలా అద్భుతమైన రిజల్ట్ వస్తుందని. కానీ చాలా మంది పాటించట్లేదు. ప్రతీదీ గురువుగారు పెట్టే ప్రతి కండిషన్‌ని మనము దాటడానికి ప్రయత్నం జేయాల. దాని కొరకు ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒలింపిక్స్ జరుగుతుందనుకోండి. ఒలింపిక్స్‌లో 110 100 మీటర్స్ ఏమో మామూలు రన్ ఉంటది. 110 వచ్చి హడిల్స్ ఉంటాయి. అది మేబీ 20 మీటర్స్‌కి ఒకటి హడిల్స్ అట్లా పెడతా ఉంటారు. ఆ హడిల్స్ అది ఒక సెపరేట్ ఆ గేమే హడిల్స్ రన్నింగ్. జంప్ చేసుకుంటూ వెళ్ళాలి. అరే! ఈ కట్టెలెందుకు పెడుతున్నారు అంటే అది మామూలు 100 మీటర్స్ అవుతది. సో, దాని మీద జంప్ చేసుకుంటూ మనం అన్నిటిని తగులుకుంటూ, పడేసుకుంటూ పోతే మనం విన్ గాలేము. టచ్ కాకుండా జంప్ చేస్తూ వెళ్ళాలి. జంప్ చేస్తూ వెళ్ళాలి. తెలుసు ఆ హడిల్స్ ఉన్నాయని. మనకు గూడా కృష్ణ చైతన్యంలో గూడా హడిల్స్ ఒస్తాయి. వాటిని జంప్ చేసుకుంటూ అంటే దాన్ని దాటుకుంటూ, దాటుకుంటూ ఆ దాటడానికి ఎంతో ప్రయత్నం చేస్తారు. అలా ఫస్ట్ టైమ్ రానే రాదు. పడిపోతా ఉంటారు. దెబ్బలు తగులుతాయి. సో, కానీ అట్లా అని అక్కడే ఆపరు. పట్టుదల, దృఢ సంకల్పము, దృఢ నిశ్చయముతో ఆరంభించి సమస్త భౌతిక కాలుష్యముల నుండి హడిల్స్ నుంచి మనము దాటుకుంటూ ముందుకు వెళ్ళాలి. అప్పుడు ఒలింపిక్స్‌లో లేదా వరల్డ్ కప్‌లో మెడల్ సాధించే అవకాశం ఉంది. మన గోల్ గూడా అక్కడ ఎలా అయితే కోచ్ ట్రైనింగ్ ఇస్తాడు. డైట్ ట్రైనింగ్, అన్ని ఫిజికల్ ఫిట్‌నెస్ ట్రైనింగ్. మనకు గూడా ఈ భౌతిక సమస్యలు, కాలుష్యాల్ని దాటడానికి భగవంతుడే స్వయం ట్రైనింగ్ ఇస్తున్నాడు. అర్థమైందా? నెక్స్ట్ ఏం చెప్తున్నాడు చూడండి. "ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహ నిర్ముక్తా భజంతే మాం దృఢవ్రతా." ఇది 7.28లో ఉంది. అనేక జన్మలయందు పుణ్య కర్మలను అనుసరించి సర్వ పాప ఫలముల నుండియు మరియు మోహపూరితమైన ద్వంద్వముల నుండియు పూర్తిగా విముక్తుడైనప్పుడు మానవుడు భగవానుని ప్రేమయుక్త సేవయందు నెలకొనును. సో, మనము చేయవలసింది ఆల్రెడీ 9.26లో కూడా చెప్పారు మనకు. ప్రేమతో కూడిన భక్తియుక్త సేవ. భక్తితో నాకు పత్రం, పుష్పం, ఫలం తోయం నైవేద్యం సమర్పించండి. ఇక్కడ గూడా మనం భగవంతుని సేవించాలంటే దాంట్లో ప్రేమతో కూడినటువంటి భక్తియుక్త సేవ ఉండాలా. సో, మరి ఇది ఎప్పుడు మనకు లభ్యమవుతుంది? అనేక జన్మల తరువాత పాప కర్మల పాప ఫలాలు ప్రక్షాళన చేసుకున్నాము. ఇప్పుడు మనం గుర్తించాలా మోహము నేను దేహమనే మోహం ఉండకూడదు. నా వాళ్ళందరూ దేహాలు కాదు. దే ఆర్ ఆల్సో ఆత్మాస్. కాబట్టి ఇటువంటి మనం దేహమా, ఆత్మ లేకుంటే ఈ ద్వంద్వ భావములు వీటి నుంచి మనం బయటపడాలి. సులభంగా బయటపడేది భగవంతుడితో ఎంత ఎక్కువ క్లోజ్‌గా ఉంటే అంత ఇవన్నీ కూడా మాయకు సంబంధించినవి. మాయ నుంచి బయటపడగలుగుతాం. 46వ శ్లోకం. ఓ అర్జున యోగి ఇప్పుడు యోగి ఎవరెవరికంటే గొప్పవాడు. ఈ విధానాలన్నీ పాటిస్తూ మన జీవితాన్ని గడిపితే మనము
మన స్థితిగతులు ఏంటి అనేది చెప్తున్నారు. యోగి తపస్వి కంటెను, జ్ఞాని కంటెను, కామ్య కర్మలు చేయవాని కంటెను అధికుడు. యోగి అంటే ఇక్కడ యోగి అంటే ఏంటి? తపస్సు కంటే, జ్ఞాని కంటే, కర్మలు చేయవాడి కంటే గొప్పవాడు అంటున్నాడు. మరి యోగి అంటే, యోగి అంటే ఇక్కడ భగవంతుడి ఉద్దేశంలో భక్తి యోగి, తపస్వి అంటే ధ్యాన యోగి, జ్ఞాని అంటే జ్ఞానయోగి, కామ్యకర్మలు అంటే కర్మయోగి, వీళ్ళందరికంటే కూడా అధికుడు అని చెప్పారు. అందుచే అన్ని పరిస్థితులను అర్జునుడు చెప్తున్నాడు, మనకు చెప్తున్నాడు. మై డియర్ చిల్డ్రన్, అన్ని పరిస్థితుల్లో కూడా నీవు యోగివి కమ్ము, భక్తి యోగిగా జీవించు, భక్తి యోగిగా తయారవ్వు అని మనకు ఆదేశం ఇస్తుంది భగవంతుడు. నెక్స్ట్, ఎందుకు భక్తి యోగి కమ్మన్నాడు అనేది చెప్తున్నాడు. మనం యోగను గూర్చి చర్చించినప్పుడు దానిని స్వీయ చైతన్యమును పరతత్వంతో సంధానమునంచుటగా అన్వయింతుము. అట్టి అభ్యాసం ప్రత్యేక విధానంలో అవలంబించు అభ్యాసకులచే వివిధ రకములుగా పేర్కొనబడుచుంది. సంధాన విధానము ప్రధానంగా అంటే సంధానం అంటే కంబైన్, అంటే దాన్ని జత కూర్చడం, జత చేయడం అన్నది. సో దీన్ని ఏమంటారు? కామ్య కర్మలతో కూడినప్పుడు కర్మయోగము, ప్రయోగాత్మకమైనప్పుడు జ్ఞానయోగము. యోగం అంటే భగవంతుడితో సంబంధం. కామ్య కర్మలతో భగవంతుడితో సంబంధాన్ని పెట్టుకుంటే కర్మయోగం. జ్ఞానముతో భగవంతుడితో సంబంధాన్ని పెట్టుకోవాలనుకున్నప్పుడు అది జ్ఞానయోగం. తర్వాత దేవాది దేవునితో భక్తియుక్త సంబంధము కలిగినప్పుడు అది భక్తి యోగంగా మారుతుంది. భగవంతుడితోనే సంబంధం. కామ్యకర్మలు, జ్ఞాన, ధ్యాన, జ్ఞానయోగము. తర్వాత భక్తితో సంబంధం పెట్టుకుంటే భక్తి యోగము అని కృష్ణ చేత చెప్పబడింది. తర్వాత శ్లోకమునందు వివరింపబడినట్టు భక్తి యోగము లేక కృష్ణ చైతన్యం అన్ని యోగములకు చరమ పూర్ణత్వమై ఉన్నది. భక్తి యోగము లేదా కృష్ణ చైతన్యము అన్ని యోగాలకు, కర్మయోగ, జ్ఞానయోగ, తర్వాత ధ్యాన యోగ. పొద్దున కూడా చెప్పిన జ్ఞాన యోగం వల్ల మన లోపలున్న అహంకారము తొలగిపోదు. జ్ఞానయోగి ఎప్పటికి కూడా తన జ్ఞానం పట్ల అహంకారం ఉంటుంది. భక్తి యోగి మాత్రమే అహంకార శూన్యం చేస్తుంది. దేనివల్ల? ఆయన లోపల తృణాదపి సునీచేన తరోరివ అమానిన మానదేన కీర్తనీయ సదా హరి. జ్ఞానయోగి కీర్తన చేయడు. భక్తి యోగి మాత్రమే నిత్యము నిరంతరము కృష్ణ చైతన్య కీర్తన చేస్తాడు. కృష్ణ చైతన్యంలో భగవంతుడి యొక్క నామరూప గుణ లీలల యొక్క కీర్తన చేస్తాడు. కాబట్టి మన లైన్ లో చైతన్య మహాప్రభు చెప్తున్నారు, దాసానుదాసుడిగా మారటమే నిజమైన భక్తుడి యొక్క లక్షణము అని చెప్తుంది. భాష కాదు, బాసవటం కాదు, దాసానుదాసుడు అవ్వటము చైతన్య మహాప్రభు యొక్క బోధనలో సోమైంది. నెక్స్ట్ చెప్తున్నారు, భక్తి యోగము లేక కృష్ణ అన్ని యోగములకు చరమ పూర్ణమైంది. భగవానుడు ఇక్కడ యోగం యొక్క ఆధిక్యమును స్థిరపరిచను, కానీ దానిని భక్తి యోగము కంటేను గొప్పదని చెప్పి ఉండలేదు. వాస్తవముకు భక్తి యోగము పరిపూర్ణ ఆధ్యాత్మిక జ్ఞానమైనందున ఏదియు దానిని అధిగమింపజాలదు. ఆత్మ జ్ఞానము లేని తపస్సు అసంపూర్ణమైంది. చూసారా? తపస్సు చాలా మంది ఎన్నో ఉపవాసాలు, ఎన్నో దీక్షలు ఎన్నో వేస్తూ ఉంటారు. కానీ ఆత్మ జ్ఞానము లేకుండా ఏ తపస్సు చేసినా, చాలా మంది ఇప్పుడు ఎన్నో ఫెస్టివల్స్ స్టార్ట్ అవుతాయి, దాంట్లో వితౌట్ ఆత్మ జ్ఞానము వాళ్ళు ఎన్నో పాపం దీక్షలు అవి చేస్తూ ఉంటారు. అది అసంపూర్ణమైంది, పూర్ణం కాదు, అసంపూర్ణమైంది. ఆత్మ జ్ఞానం అంటే, ఆత్మ జ్ఞానంతో కూడుకున్నటువంటి తపస్సు అంటే మీనింగ్. మనకు తపస్సు అనేది ఏ శ్లోకంలో వస్తుంది? తపస్సు ఎందుకు చేయాలంటున్నాడు రమణారావు ప్రభు. నెక్స్ట్, అదే విధంగా దేవాది దేవుని శరణు పొందని ప్రయోగాత్మక జ్ఞానం కూడా అసంపూర్ణమే. భగవంతుడికి శరణాగతి గురించి బోధించినటువంటి ఏ జ్ఞానమైనా కూడా అది అసంపూర్ణమైన జ్ఞానము. భగవంతుడి కొరకు చేయనటువంటి తపస్సు అది అసంపూర్ణమైంది. కృష్ణ చైతన్యం లేని కామ్య కర్మ వృధా కాలయాపన మాత్రమే. మనం చాలా కామ్యకర్మ చాలా పని చేస్తున్నాం, హార్డ్ వర్క్ చేస్తున్నాం, కానీ దాన్ని కృష్ణ చైతన్యంతో అనుసంధానం చేయట్లేదు అనుకుందాం, అది కాలయాపన, వేస్ట్, వృధా అవుతుంది.
ఇప్పుడు ఇదంతా విన్న తర్వాత నేననుకున్న ప్రతి ఒక్కరు ప పళ్ళు తెచ్చినా, పాలు తెచ్చినా, ఏది తెచ్చినా గూడా భగవంతుడికి అర్పించే తీసుకుంటున్నారు అనుకుంటున్నాను. దానికి పెద్ద తపస్సేం లేదు. ఇంట్లోకి ఏది తీసుకొచ్చినా భగవంతుడికి అర్పించి తీసుకోండి. ప్రసాద రూపంలో తీసుకోండి. అంతే చేయవలసింది. తర్వాత కనుకనే ఇక్కడ గొప్పగా ప్రశంసింపబడిన యోగాభ్యాసము భక్తి యోగమే. సో, కాబట్టి మనకు అన్ని యోగాలకెల్లా భక్తి యోగము రాజు లాంటిది. కాబట్టి మీరందరూ గూడా మనందరం అదృష్టవంతులము. భక్తి యోగాన్ని ఇదే విధంగా ఇంకా కంటిన్యూ చేద్దాము. ఇంకా సీరియస్‌గా పాటిద్దాము. సో, ఇంతటితో ముగిస్తున్నాను. గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీత की जय, श्री श्री राधा रमन लाल की जय, जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय, भगवान की जय. సో, కాబట్టి